సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐపీఎస్ భార్య ఊరిని స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో 2.58 కోట్ల మోసం. ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ మెసేజ్. వారి సూచనల మేరకు యాప్ డౌన్లోడ్. డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ. మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ భార్యనే. ఐపీఎస్ భార్య గిట్లా అయిపోయింది. ఒకసారి అది పెట్టు. 4 ఉన్నదా? ఉన్నది 5 ఉన్నది. ఈ పేపర్తో పరేషాన్ ఉంది. మన పేపర్లని ముందు చదివితే పేపరు కరెక్ట్ ఇచ్చుడే లేదు. ఉన్నది ఇదే కదా ఇదే. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మాజీ ఐపీఎస్ భార్య. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో 2.58 కోట్ల మోసం జరిగిందంట. ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఏకంగా 2,58,00,000 కోల్పోయారు. వాట్సాప్ ట్రేడింగ్ గ్రూప్లో చేరిన ఆమె నిలువున మోసపోయారు. ఆ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఆమె నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపడంతో ఈ వ్యవహారం మొదలైంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఐపీఎస్ భార్య తన భర్తను వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. అమ్మా! ఈ క్రమంలోనే డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు నగదు బదిలీ చేశారు. చివరికి మోసపోయారని గుర్తించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. అలా గ్రూప్లో చేరి కేంద్ర దర్యాప్తు సంస్థలో సేవలు అందించిన సదరు ఐపీఎస్ అధికారి కుటుంబం బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటుంది. ఆయన భార్య 51 సంవత్సరాలంట. నవంబర్ చివరి వారంలో షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఈమె రెస్పాండ్ కావడంతో సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లలో ఆమెకు సాంకేతికంగా ప్రావీణ్యం లేకపోవడంతో ఆమె తరపున గ్రూప్లో చేరమని తన భర్తను కోరారు. దీంతో ఆయన నవంబర్ 29న స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ 20 అనే వాట్సాప్ గ్రూప్లో చేరారు. అదే గ్రూప్లో దాదాపు 167 మంది సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత దినేష్ సింగ్ అనే పేరుతో గల మొబైల్ నెంబర్ ద్వారా గ్రూప్లో ట్రేడింగ్ వివరాలు వెల్లడించడం ప్రారంభించారు. కొన్ని స్టాక్లను సిఫార్సు చేశారు. గ్రూప్ సభ్యులు ఈ స్టాక్లు మంచి లాభాలను ఇస్తున్నాయంటూ గ్రూప్లో మెసేజ్లు పెట్టడంతో పాటు స్క్రీన్ షాట్లను పోస్ట్ చేయడం ప్రారంభించింది. ఇక అక్కడ మొదలైంది ఇలా. అంటే అధిక లాభాల కోసం, అధిక ఆశ కోసం ఎవడైనా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏడాదికి 500% లాభం అంటే ఆశ. ఏడాదికి 500% వస్తా అది ఎక్కడన్నా మరి అధ్వానం కాకపోతే. ది వెల్త్ అలయన్స్ అనే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. స్టాక్ మార్కెట్లో 500% కంటే ఎక్కువ వార్షిక రాబడి వస్తుందని నమ్మించారు. ఈ క్రమంలోనే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ క్యూఐబి పేరుతో ఇక్కడేంది barazcarlas.com దాంతో ఓ లింకును పంపించిందంట. లింకులో ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్గా అమెరికాలోని వార్టన్ నుంచి పిహెచ్డి పొందిన వ్యక్తిగా జేపీ మోర్గాన్లో $6 బిలియన్ కంటే ఎక్కువ విలువైన ఆస్తులను సంపాదించినట్టుగా మాజీ ఈక్విటీ విశ్లేషకునిగా వర్ణించుకున్నారు. ఆ తర్వాత వెల్త్ అలియన్స్ ఇంటర్నర్షిప్ టీంలో 5 నుంచి 6 వారాలలోపు సుమారు 200% రాబడులు ఇస్తామని హామీ ఇచ్చారు. 2.58 కోట్లు పెట్టుబడి. ఓ అయ్యా, 10 లక్షలు మాత్రమే విత్డ్రా చేసుకున్నారంట. 2.58 కోట్ల పెట్టుబడి. డిసెంబర్ 24న లక్షతో మొదలుపెట్టి అత్యధికంగాను 50 లక్షల చొప్పున జనవరి 5 నాటికి మొత్తం 2.58 కోట్లు సైబర్ నేరగాళ్ల అకౌంట్లో మాజీ ఐపీఎస్ కుటుంబం జమ చేసింది. ఇందులో కేవలం 10 లక్షలు మాత్రమే తిరిగి విత్డ్రా చేసుకున్నారు. కాగా ప్రతిరోజు వివిధ బ్యాంకులకు చెందిన వేర్వేరు కరెంట్ ఖాతా నెంబర్లను అందిస్తున్నారని మాజీ ఐపీఎస్ తన భార్యను పలుమార్లు హెచ్చరించారు. ఆ ఖాతాలు చాలా అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఇలాంటి
వాట్సాప్ గ్రూప్లో ట్రేడింగ్ మోసాలను గుర్తించి డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ సైబర్ నేరగాళ్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో వెంటనే 1930తో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ నెల 6న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారంట. ఇగో చూడు, భర్త హెల్ప్తో ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ కోసం ప్రత్యేక డీమ్యాట్ ఖాతా తెరవాల్సిన అవసరం లేదని సైబర్ నేరగాళ్లు తెలిపారు. ఇలా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన ఆమె భర్త సాయంతో యాపిల్ యాప్ స్టోర్ నుంచి MCKIEYCM అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేశారు. డిసెంబర్ 24 నుంచి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. తన బ్యాంక్ ఖాతా నుంచి భర్త ఖాతాకు అక్కడి నుంచి గ్రూప్లో ఇచ్చిన సూచనల ప్రకారం మెకిన్లీ ట్రేడింగ్ ఖాతాకు డబ్బు బదిలీ చేశారు. ఇలా ఇప్పుడు పైసలు ఉన్నోనికి ఇవంతా పిచ్చి. దాదాపు 2,58,00,000 జస్ట్ టైంపాస్గా ట్రేడింగ్లో పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ మనం దీని మీద పెడితే ఇంకా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చాలామంది పెడతారు. దాని మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం పెట్టాలబ్బా, లేదంటే నిండా మునిగిపోతాం. దాంతో కోట్లు సంపాదించి బంగ్లాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లు సంపాదించి. కానీ దాని మీద అవగాహన ఉండాలి, నికరంగా మన దగ్గర డబ్బులు ఉండాలి. ఫస్ట్ మనకేమో లైఫ్ లీడ్ చేయడానికే డబ్బులు సరిపోవు. ఇక వాళ్ళు IASలు IPSలు కాబట్టి సంతకాలు పెడితే బోలెడు పైసలు వస్తాయి వాళ్ళకి. గట్లున్నది అలా కథ.